తిరుపతి జిల్లాలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమ దందాలు అన్నీ ఇన్ని కావు. రంగన్నగారిగట్టలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ క్వారీ నిర్వహిస్తున్నారు. పులివర్తి నాని అనుచరుడు రమణారెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా గ్రానైట్ను తవ్వేసి తరలించేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్థానిక నాయకులు ఆ క్వారీని పరిశీలించారు. గ్రావెల్ దందాకు తెరలేపిన పులివర్తి నాని ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. చిన్నగొట్టికిల్లు మండలంలో చిన్నగొట్టికిల్లు హెడ్ క్వార్టర్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ రోజున రంగనగడ్డ రెవెన్యూ డివిజన్లో ఎంత అక్రమ మైనింగ్ జరుగుతుందో మనంతా కూడా గమనించవచ్చు. అర్ధరాత్రి వేళ మీ ఇష్టానుసారంగా భయం కానీ ఏమీ లేకుండా ఒక గ్రానైట్ క్వారీని ఈ రోజున మీరు ఇంత యథేచ్ఛగా నడుపుతున్నారంటే ఇది కేవలం ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే నేరుగా దీంట్లో పాత్ర ఉంది అని మనంతా కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా ఇంత పెద్ద క్వారీ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని రాత్రి పగలు ఈరోజు పగలగొట్టి రెవెన్యూ అధికారులకు కానీ మైనింగ్ అధికారులకు కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకునే విధంగా లేకుండా ఈరోజున ఇష్టానుసారంగా మేము చేయడం జరుగుతుంది. మేము అడుగుతున్నాం, ఇన్ని రోజుల్లో మీరు మేము చూసినంత వరకు ఇంత మెటీరియల్ ఉంది, ఇన్ని రోజుల్లో మీరు ఇంకా ఎంత మెటీరియల్ తోలారని కూడా అడుగుతున్నాం. అధికారులు నేరుగా కూడా మీరు చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ నుంచే ఈ మెటీరియల్ అంతా కూడా పోతుంది. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తే కానీ ఇది పోలేము. వెహికల్స్లో ఈరోజు ఎంత యథేచ్ఛగా జరుగుతుందని అడుగుతున్నాం. మీరు చేసే అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్ ఇది మీకు సాక్ష్యం సరిపోదని అడుగుతున్నా. ఇక్కడున్న సాక్ష్యమే మీ అవినీతికి పరాకాష్ట అని కూడా మేమంతా కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మీడియా వాళ్ళు వచ్చినా దాడులు చేస్తారు, అధికారులను బెదిరిస్తారు, వైసీపీ నాయకులు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు ఎంత కూనీ చేస్తున్నారో మనంతా కూడా గమనించుకోవచ్చు.